ఓకే. సో లేజర్ లైట్ ఎమిట్ అవ్వడానికి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే స్టిమ్యులేటెడ్ ఎమిషన్. ఓకే. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే బ్రీఫ్‌గా చెప్పాలి అంటే యాటమ్ అనేది ఎక్సైట్ అయినప్పుడు హైయర్ స్టేట్‌కెళ్తుంది. ఆ హైయర్ స్టేట్‌లో యాటమ్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత? దాని జీవితకాలం ఎంత చెప్పండి? ఎక్సైటెడ్ స్టేట్‌లో? 10⁻⁻8 seconds. వెరీ గుడ్. అంటే ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నానో సెకండ్స్ అన్నమాట. సో అది మళ్ళీ డీ ఎక్సైట్ అవ్వాలి. కాకపోతే ఆ డీ ఎక్సైటేషన్ అనేది మనం ఏం చేయకపోయినా స్పాంటేనియస్‌గా అది డీ ఎక్సైట్ అయిపోద్ది. కాకపోతే స్పాంటేనియస్‌గా అది డీ ఎక్సైట్ అయ్యి స్పాంటేనియస్ ఎమిషన్ వస్తే దట్ లీడ్స్ టు నాన్ ఐడెంటికల్ ఫోటాన్స్, ఇన్ అదర్ వర్డ్స్ ఆర్డినరీ లైట్. మనం గనక యాటము ఎక్సైటెడ్ స్టేట్‌లో ఉండి డీ ఎక్సైట్ అవ్వడానికి రెడీగా ఉన్న టైంలో మనం గనక ఒక ఫోటాన్‌ని పంపిస్తే అప్పుడు యాటమ్ ఎలా డీ ఎక్సైట్ అవుద్ది? మనం స్టిమ్యులేట్ చేస్తున్నాం గదా! ఇక్కడ మనం ఒక ఫోటాన్‌ని పంపి స్టిమ్యులేట్ చేస్తున్నాం. సో, అది అలాంటి ఇంకో ఫోటాన్‌ని ఎమిట్ చేసి డీ ఎక్సైట్ అవుద్ది. సో, ఒక ఫోటాన్ కాస్త జిరాక్స్ మెషిన్‌లో పెట్టినట్టు 2 ఫోటాన్స్ అవుతాయి. 2 4, 4 6, 8, 16 ఇలాగా మల్టిప్లై అవుతాయి. అంటే యాంప్లిఫై అవుతాయి. సో, యాంప్లిఫికేషన్ ఆఫ్ ఫోటాన్స్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్. అదే గదా లేజర్ అంటే. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఉంది. చూడండి జాగ్రత్తగా. ఈ ఈ పీపీటీ మనకు అర్థమైతే మీకు నోట్స్‌లో చదవడానికి చాలా తక్కువ ఉంటుంది. ఆల్‌మోస్ట్ అంతా అర్థమైనట్టే. ఓకే. పాపులేషన్ ఇన్వర్షన్ అంటే ఏంటి? నేను పైన ఒక ఇమేజ్ చూడండమ్మా. ఈ ఇమేజ్ ఏంటి? లోయర్ ఎనర్జీ లెవెల్‌లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? ఒక ఆటమ్ ఉంది. హైయర్ ఎనర్జీ లెవెల్‌లో 3 ఆటమ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇది చూడగానే మనకి కొంచెం తేడా అనిపించాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఎక్కువ సేపు ఇంట్లో ఉంటాం. ఏదో పనుంటే బయటికెళ్తాం. సో, మన డిఫాల్ట్ అడ్రెస్ ఏంటి? హోమ్. ఓకేనా? ఏదైనా పని మీద ఎక్సైట్ అయినట్టు వేరే స్టేట్‌కెళ్తాం. అంతే గదా! ఆటమ్స్ కూడా డిఫాల్ట్‌గా ఎక్కడుంటాయి? లోయర్ ఎనర్జీ లెవెల్స్‌లో అంటే గ్రౌండ్ స్టేట్‌లో ఉంటాయి. ఆటమ్స్ యొక్క పర్మనెంట్ అడ్రెస్ గ్రౌండ్ స్టేట్. మనం ఏదన్నా స్టిమ్యులేట్ చేసి ఆటమ్‌కి ఎనర్జీ ఇచ్చి ఏదన్నా చేస్తే అవి హైయర్ ఎనర్జీ లెవెల్‌కెళ్తాయి. దాన్నే మనం ఎక్సైటేషన్ అంటాం. సో, జనరల్‌గా ఉండేదేంటంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ గ్రౌండ్ స్టేట్ ఈస్ హైయర్ థాన్ ది నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ది ఎక్సైటెడ్ స్టేట్. ఓకేనా? గ్రౌండ్ స్టేట్‌లో ఎక్కువ ఆటమ్స్ ఉంటాయి. ఎక్సైటెడ్ స్టేట్‌లో తక్కువ ఆటమ్స్ ఉంటాయి. ఇది మామూలుగా ఉండే పరిస్థితి. కానీ ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటి? పాపులేషన్ ఇన్వర్షన్. జనాభా తారుమారు. ఈ పరిస్థితికి క్వైట్ ఆపోజిట్ ఊహించుకోండి ఒకసారి. గ్రౌండ్ స్టేట్‌లో తక్కువ ఆటమ్స్ ఉండి, ఎక్సైటెడ్ స్టేట్‌లో ఎక్కువ ఆటమ్స్ ఉంటే, అప్పుడు మనం ఆ స్థితిని పాపులేషన్ ఇన్వర్షన్ వచ్చింది అంటారు. పాపులేషన్ ఇన్వర్షన్ రాకపోతే లేజర్ లైట్ రాదు. ఇప్పుడే కదా సార్ స్టిమ్యులేటెడ్ ఎమిషనే కదా ఇంపార్టెంట్ అన్నారు. మరి మళ్ళీ పాపులేషన్ ఇన్వర్షన్ కూడా రావాలంటున్నారంటే, పాపులేషన్ ఇన్వర్షన్ లేకపోతే గనక, జనాభా తారుమారు అవ్వకపోతే లేజర్ లైట్ రాదని కాదు, చాలా తక్కువ ఇంటెన్సిటీతో వస్తుంది. మీకు లేజర్ లైట్‌కున్న 3 ప్రాపర్టీస్ చెప్పాను గదా! హైలీ కొహరెంట్, హైలీ డైరెక్షనల్, హైలీ మోనోక్రోమాటిక్. ఇంకో ప్రాపర్టీ ఉంది. హైలీ ఇంటెన్స్. చాలా తీవ్రత ఎక్కువ ఉంటదండి లేజర్ లైట్. మీకు లేజర్ లైట్‌తో మెటల్స్‌ని గూడా కట్ చేసేంత ఇంటెన్సిటీ ఉన్న లేజర్ బీమ్స్ ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్‌లో చూపించినట్టు ఇక్కడ పాపులేషన్ ఇన్వర్షన్ వచ్చిందా లేదా చెప్పండి? లోయర్ ఎనర్జీ లెవెల్‌లో ఒక ఆటమ్ ఉంది. హైయర్ లెవెల్‌లో 3 ఆటమ్స్ ఉన్నాయి. సో, మనకి పాపులేషన్ ఇన్వర్షన్ అంటే ఇదే. పాపులేషన్ ఇన్వర్షన్ ఎందుకు ఇంపార్టెంటు? లేజర్ లైట్ ఎమిట్ అవ్వడానికి. అసలు లైట్ ఎప్పుడొస్తది చెప్పండి లేజర్ లైట్ తర్వాత? లైట్ ఎప్పుడు ఎమిట్ అవుతుంది? చెప్పండి. ఒక ఆటమ్ నుంచి లైట్ ఎప్పుడొస్తుంది? హయ్యర్ స్టేట్ ఫోటాన్స్ రిలీజ్ చేసినప్పుడు హ్మ్. హైయర్ ఎనర్జీ స్టేట్‌లో ఉన్న ఒక ఆటము డీ ఎక్సైట్ అయ్యి కిందకొచ్చినప్పుడు లైట్ ఒస్తుంది. అంతేగా? అంటే మనకి లైట్ ఎక్కువ రావాలి అంటే ఎక్కువ ఫోటాన్స్ రావాలి అంటే ఎక్కువ ఆటమ్స్ ఎక్కడుండాలి? పైనుండాలి. అంతేగా? సో, సింపుల్ లాజిక్. టు అబ్టైన్ మోర్ నంబర్ ఆఫ్ ఫోటాన్స్, యూ షుడ్ హావ్ మోర్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ది ఎక్సైటెడ్ స్టేట్. అంటే మనకి పాపులేషన్ ఇన్వర్షన్ వస్తే గనక ఎక్సైటెడ్ స్టేట్‌లో ఎక్కువ ఆటమ్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ డీ ఎక్సైట్ అయ్యి మనకి ఎక్కువ సంఖ్యలో ఫోటాన్స్ వస్తాయి. ఓకే. సో, పాపులేషన్ ఇన్వర్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రొడ్యూస్
ఎన్ ఇంటెన్స్ బీమ్ ఆఫ్ లేజర్ లైట్. ఓకే, కాకపోతే దీనికి ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, మీకు ఎగ్జైటెడ్ స్టేట్ యొక్క లైఫ్ స్పాన్ చాలా తక్కువ అని చెప్పాను, ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ 10⁻⁸ సెకండ్స్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పంపింగ్ చేద్దాం. పంపింగ్ అంటే ఒక పదం గుర్తుపెట్టుకోండి, పంపింగ్ కూడా ఇంపార్టెంట్. పంపింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు వాటర్ని పంప్ చేయడం అంటే ఏంటి, తక్కువ ఎత్తు నుంచి వాటర్ని ఎక్కువ ఎత్తుకు పంపడం, అదే కదా పంపింగ్ అంటే. ఓకేనా. ఆప్టికల్ పంపింగ్ అంటే ఏంటంటే, గ్రౌండ్ స్టేట్ లో ఉన్న యాటమ్స్ ని ఎగ్జైటెడ్ స్టేట్ కి పుష్ చేయడాన్ని పంపింగ్ అంటారు. దాన్ని మనం ఆప్టికల్ పంపింగ్ అంటారు. నోట్ చేసుకోండి ఎక్కడన్నా. ఓకేనా. సో మనం పంపింగ్ చేస్తున్నాం. ఓకేనా. అంటే బై మీన్స్ ఆఫ్ సప్లైయింగ్ ఎనర్జీ. అది ఎలా సప్లై చేయొచ్చు, కొలిజన్స్ ద్వారా సప్లై చేయొచ్చు, హీట్ ద్వారా, లేకపోతే లైట్ ద్వారా, ఏదో ఒక విధంగా గ్రౌండ్ స్టేట్ లో ఉన్న యాటమ్స్ ని తీసుకెళ్లి పైన పెడుతున్నాం. ఓకేనా. కాకపోతే అన్ని యాటమ్స్ ని తీసుకెళ్లి ఒకేసారి పైన పెట్టలేంగా, 1 by 1 పంప్ అవుతాయి. ఒక యాటము, దాని తర్వాత ఇంకో యాటము, ఇంకో యాటమ్. ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఒక యాటమ్, ఫస్ట్ యాటమ్ తీసుకెళ్లి గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్ లో పెట్టాం, బానే ఉంది. నెక్స్ట్ సెకండ్ యాటమ్ ని తీసుకెళ్లి మళ్ళీ ఎగ్జైటెడ్ స్టేట్ లో పెడదామని చూస్తాం. ఈ లోపు ఫస్ట్ యాటమ్ కిందకు వచ్చేస్తుంది. ఎందుకని చెప్పండి. స్టెబిలిటీ కోసం. స్టెబిలిటీ కోసం కాదు, ఎగ్జైటెడ్ స్టేట్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత అని చెప్పాను నేను, 10⁻⁸ సెకండ్స్ కదా, చాలా తక్కువ కదా. సో ఒక యాటమ్ ని పైన పెట్టి మనం రెండో యాటమ్ ని పంప్ చేద్దామని చూసే టైంలోనే ఫస్ట్ యాటమ్ కిందకు వచ్చేస్తుంది. ఓకేనా. ఎందుకని, అక్కడ దాని జీవితకాలం ఎగ్జైటెడ్ స్టేట్ లో అది ఎక్కువసేపు ఉండలేదు కదా. సో మనం గ్రౌండ్ స్టేట్ లో ఉన్న యాటమ్స్ అన్నిటిని పైకి పంప్ చేసే లోపు అవి ఏమవుతాయి, పేకమేడలా కూలిపోతే మళ్ళీ కిందకు వచ్చేస్తుంటాయి ఎగ్జైటెడ్ స్టేట్ లో యాటమ్స్. అంటే పాపులేషన్ ఇన్వర్షన్ వస్తుందా చెప్పండి. అలా ఉంటే పాపులేషన్ ఇన్వర్షన్ వస్తుందా? రాదు సార్. రాదు కదా. ప్రాబ్లం అర్థమైంది కదా మీకు, ప్రాబ్లం ఏంటో తెలిసిందిగా. సో దీనికి సొల్యూషన్ ఉందండి. ఏంటి సొల్యూషన్స్ అంటే, గ్రౌండ్ స్టేట్ అంటే తీసుకెళ్ళండి, అది పర్మనెంట్ అడ్రస్ కదా. యాటమ్స్ మామూలుగా మనం ఏం చేయకపోతే అక్కడే ఉంటాయి. మనం స్టిమ్యులేట్ చేసినప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి. ఎగ్జైటెడ్ స్టేట్స్ లో 2 రకాలు ఉంటాయమ్మా. అందులో మెటాస్టేబుల్ స్టేట్ అని ఒకటి ఉంటుంది, ఇక్కడ రాసాను చూడండి, ఇదిగోండి మెటాస్టేబుల్ స్టేట్. మెటాస్టేబుల్ స్టేట్ అంటే ఏంటి, ఎలాంటి స్టేట్ అంటే, దాని లైఫ్ స్పాన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకేనా. అంటే మరీ ఎగ్జైటెడ్ స్టేట్ 10⁻⁸ సెకండ్స్ అన్నాను చూసారా, అంత ఘోరంగా కాదు, కొంచెం ఒక ఫ్రాక్షన్. అంటే దాని లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది అంటే 10⁻⁻3 సెకండ్స్ ఉంటుంది. అంతేగాని సంవత్సరాలు ఉండదు, మీరు అలా ఊహించేసుకోకండి. ఓకేనా. సో 10⁻⁻7 సెకండ్స్ ఆ 10⁻⁸ సెకండ్స్ తో పోలిస్తే 10⁻�3 సెకండ్స్ కొన్ని వేల రెట్లు ఎక్కువ టైమే కదా. అవి యాటమ్స్ కి ఎక్కువ, ఆ స్కేల్లో అది చాలా ఎక్కువ టైం, మనకు అది తక్కువ టైం ఆఫ్టర్ ఆల్. ఓకేనా. సో ఏమవుద్దంటే, కొన్ని పదార్థాల్లో ఈ మెటాస్టేబుల్ స్టేట్స్ ఉంటాయి. మెటాస్టేబుల్ స్టేట్ ఎప్పుడైతే ఉందో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది గ్రౌండ్ స్టేట్ అమ్మా, నా కర్సర్ ఫాలో అవ్వండి. ఇది గ్రౌండ్ స్టేట్, ఈ పైన చూపించింది ఏంటి, ఎగ్జైటెడ్ స్టేట్. ఎగ్జైటెడ్ స్టేట్ లో యాటమ్స్ ఎక్కువసేపు ఉండలేవు, అందుకే చూడండి ఇక్కడ లైఫ్ టైం ఎంత అని రాసాం, 10⁻⁻7 సెకండ్స్. సో పాపులేషన్ ఇన్వర్షన్ రాదు. కానీ ఈ రెండిటి మధ్యలో డాటెడ్ లైన్ తో ఒక ఎనర్జీ లెవెల్ చూపించాం కదా, దీన్ని మనం ఏమంటాం, మెటాస్టేబుల్ స్టేట్ అంటాం. దీని ఆయుష్ కొంచెం ఎక్కువ, 10⁻⁻3 సెకండ్స్. సో మనం ఏం చేయొచ్చో తెలుసా, ఇప్పుడు గ్రౌండ్ స్టేట్ నుంచి యాటమ్స్ ని నెమ్మదిగా ఎగ్జైటెడ్ స్టేట్ కి పంప్ చేసాం అనుకోండి, ఈ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్న యాటమ్స్ మళ్ళీ కిందికి రావు, ఎక్కడికి వస్తాయి, ఈ మెటాస్టేబుల్ స్టేట్ లోకి వెళ్తాయి. ఇప్పుడు మెటాస్టేబుల్ స్టేట్ అనేది కొంచెం లైఫ్ స్పాన్ ఎక్కువ అనుకున్నాం కదా. సో మనం ఏం చేయొచ్చు, గ్రౌండ్ స్టేట్ లో ఉన్న యాటమ్స్ అన్నిటిని నెమ్మదిగా ఎగ్జైటెడ్ స్టేట్ లోకి కనుక చేర్చేస్తే, ఆ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి అవి ఎందులోకి చేరతాయి, మెటాస్టేబుల్ స్టేట్. ఇప్పుడు మీరు ఈ 2 లెవెల్స్ ని గమనించండి ఒకసారి. గ్రౌండ్ స్టేట్ ని మెటాస్టేబుల్ స్టేట్ ని పోలిస్తే ఎగ్జైటెడ్ స్టేట్ వదిలేయండి. ఇంకా జనాభా ఎక్కడ ఎక్కువ ఉంది, పాపులేషన్, మెటాస్టేబుల్ స్టేటస్. అంటే పాపులేషన్ ఇన్వర్షన్ వచ్చిందా లేదా, వచ్చింది కదా. గ్రౌండ్ స్టేట్ లో తక్కువ యాటమ్స్, హయ్యర్ లెవెల్లో ఎక్కువ యాటమ్స్, అంటే పాపులేషన్ ఇన్వర్షన్ వచ్చిందే కదా. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, అండర్లైన్ చేసుకోవాల్సింది, మెటాస్టేబుల్ స్టేట్ అనేది ఒకటి ఉండడం వల్ల మనకి పాపులేషన్ ఇన్వర్షన్ వస్తుంది, లేకపోతే అసలు రాదు. ఓకే.
చాలా సందర్భాల్లో మెటాస్టేబుల్ స్టేట్ యొక్క లైఫ్ స్పాన్ ఎంతని ఓకేనా అడిగే ఛాన్స్ ఉంటుంది 10⁻³ సెకండ్స్ ఓకేనమ్మా. తర్వాత మనకి సిలబస్ లో రూబీ లేజర్ 2 రకాల లేజర్స్ పెట్టాడమ్మా. రూబీ లేజర్ ఒకటి, హీలియం నియాన్ లేజర్ ఒకటి. రూబీ అంటే తెలుసు కదా, కెంపులు అంటారు. మనకు బంగారం షాప్కి వెళ్ళినప్పుడు పింక్ కలర్ లో స్టోన్స్ ఉంటాయి కదమ్మా. ఇంకొకసారి చూపిస్తాను చూడండి రూబీ ఎలా ఉంటుందో. ఇది రూబీ. ఇది యానిమేషన్. నేను మీకు నిజంగా రూబీ చూపిస్తాను చూడండి. ఇది రూబీ అంటే. రూబీ రాడ్ అంటే ఇదే పింక్ కలర్ లో ఉంది కదా. సో ఇదొక కెంపు ఓకేనా. కొంతమందికి నమ్మకాలు ఉంటాయి కదండి, రాళ్ళు అవి పెట్టుకుంటారు కదా ఉంగరాల్లో. సో అలా దాన్ని రూబీ అంటాం. దాంతో తయారు చేస్తారు రూబీ లేజర్ ని. సో ఇది సాలిడా, లిక్విడా, గ్యాసా? సాలిడ్ సార్. సో మీకు రూబీ లేజర్ ఏ లేజర్ అని అడుగుతారు. సాలిడ్ స్టేట్ లేజర్ అది. ఓకే, సాలిడ్ స్టేట్ లేజర్. పైగా ప్రతి లేజరు లెవెల్స్ ఉంటాయండి. 3 లెవెల్ 4 లెవెల్ అని ఉంటాయి. అదేంటో మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ చూపిస్తాను నేను. రూబీ లేజర్ ఇస్ 3 లెవెల్ లేజర్. ఓకే, మరి రూబీ లేజర్ నుంచి ఏ లైట్ వస్తుందంటే డీప్ రెడ్ కలర్ ఉన్న లేజర్ లైట్ వస్తుంది రూబీ లేజర్ నుంచి. దాని వేవ్ లెంగ్త్ ఎంత అంటే 6943 యాంగ్స్ట్రామ్స్. అసలు రూబీ అంటే ఏంటి? కెంపు అని చెప్పాను, కానీ కెమికల్ గా ఏంటంటే రూబీ అంటే Al2O3 అంటాం కదమ్మా, అల్యూమినియం ఆక్సైడ్. అల్యూమినియం ఆక్సైడ్ కి లైట్ గా ఒక 0.5% క్రోమియం యాడ్ చేస్తారు. క్రోమియం కొన్ని గొప్పతనం ఏంటో తెలుసుగా మీకు. మామూలుగా ఇదివరకు స్టీల్ పాత్రలు తొందరగా తుప్పు పట్టేసేది. స్టీల్ కొన్నప్పుడు అది స్టీల్ తెలుసు కదా, మీకు ఆక్సిజన్ ఏం చేస్తుంది, మెటల్స్ ని ఆక్సిడైజ్ చేసేస్తుంది, అప్పుడు తుప్పు పడతాయి అవి. కానీ స్టెయిన్లెస్ స్టీల్ వచ్చిన తర్వాత మనకి ఆ గిన్నెలన్నీ కూడా తుప్పు పట్టలేదు అసలు, చాలా బాగుంటున్నాయి ఓకేనా. స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఏంటో తెలుసా? సింపుల్. స్టీల్ కి క్రోమియం లేయర్ వేస్తే దాన్ని మనం స్టెయిన్లెస్ స్టీల్ అంటాం. క్రోమియం ఏం చేస్తుందంటే ఒక ప్రొటెక్టివ్ లేయర్ లా ఉండి ఆ కొరోజన్ అంటాక తుప్పు పట్టకుండా అంటే ఆక్సిడేషన్ జరగకుండా చేస్తుంది. సో అది క్రోమియం గొప్పతనం. ఇక్కడ మనకు రూబీ ఎలా ఫామ్ అవుతుంది? అల్యూమినియం ఆక్సైడ్ కి స్మాల్ క్వాంటిటీలో క్రోమియం ని యాడ్ చేస్తే అప్పుడు వచ్చిన దాన్ని రూబీ అంటారు. ఓకే, సో రూబీ లేజర్ ఇలా ఉంటుందండి. ఓకే, ఈ మధ్యలో ఉన్నది రూబీ రాడ్, చుట్టూ జినాన్ ల్యాంప్ ఉంటుంది, దీని నుంచి లైట్ వస్తుంది. అఫ్కోర్స్ ఇంకా పవర్ సప్లై ఇదంతా మామూలే. రూబీ లేజర్ నిజమైన డయాగ్రామ్ చూస్తే కనుక ఇది ఓకేనా. మామూలుగా ప్రాక్టికల్ గా మనం నిజంగా రూబీ లేజర్ చూడాలంటే ఇది రూబీ లేజర్. ఓకే, అలాగే హీలియం నియాన్ లేజర్ కూడా ఉంటుంది. హీలియం నియాన్ లేజర్ వచ్చేటప్పటికి ఇది ఒక డిశ్చార్జ్ ట్యూబ్ అండి. నార్మల్ టెంపరేచర్స్ దగ్గర హీలియం నియాన్ గ్యాసెస్ లిక్విడ్సా చెప్పండి? Gases, sir. So Gases, sir. helium neon laser is not a solid state laser, it is a gas laser. ఫస్ట్ గ్యాస్ లేజర్ అదే హీలియం నియాన్ లేజర్. పేరుని బట్టే తెలుస్తుంది, అందులో హీలియం నియాన్ గ్యాసెస్ వాడతాం. ఏ రేషియోలో వాడతాం అంటే హీలియం ఎక్కువ ఉంటుందమ్మా, 10:1 రేషియోలో ఉంటుంది. హీలియం ఈస్ టు నియాన్ ఎంత? 10:1. ఓకే, తర్వాత దీని నుంచి కూడా హీలియం నియాన్ లేజర్ నుంచి కూడా డీప్ రెడ్ కలర్ ఉన్న లేజర్ లైట్ వస్తుంది. కాకపోతే ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే ఇది 4 లెవెల్ లేజర్. రూబీ లేజర్ ఏంటి? 3 లెవెల్ లేజరు, ఇది 4 లెవెల్ లేజర్. ఓకే, యాక్టివ్ మీడియం అవన్నీ నోట్స్ లో ఉంటాయి, అవి చెప్తానులేండి. ఇదిగోండి, ఇది హీలియం నియాన్ లేజర్. ప్రాక్టికల్ గా చూస్తే ఇలా ఉంటది హీలియం నియాన్ లేజర్. ఓకే, ఇదిగోండి, ఇది హీలియం నియాన్ లేజర్. ఇందులో చూసారా డీప్ రెడ్ కలర్ ఉన్న లేజర్ బీమ్ వస్తుంది బయటికి. ఓకే, సో ఈ ప్రెజెంటేషన్ ఆపి నేను వేరే షేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మన నోట్స్ లోకి వద్దాం. మీకు ఈ పీపీటీ డిస్కస్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మీకు చాలా వరకు కంటెంట్ ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఈ నోట్స్ చదువుకుంటా వెళ్తే ఇంకా అది పక్కాగా మీకు డౌట్ లేకుండా అర్థమవుతుంది. ఓకే, సో లేజర్ అబ్రివేషన్ చూసారుగా, లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్, అది కూడా అడగచ్చు. తర్వాత లేజర్ కు ఉండే ప్రాపర్టీస్ ఏంటమ్మా? డైరెక్షనాలిటీ, మోనోక్రోమాటిసిటీ, కోహరెన్స్. ఈ 3 లేజర్ కున్న గొప్ప లక్షణాలు. 3 ప్రాసెస్ల గురించి చెప్పాను కదా ఆల్రెడీ. స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ అంటే లోయర్ టు హయ్యర్,
బై బై అవర్ ఇన్ఫ్లుయెన్స్. అందుకే దాన్ని మనం స్టిమ్యులేటెడ్ అంటాం. ఎమిషన్ రెండు రకాలు. స్పాంటేనియస్ గా దానంతరం అది కిందకు వస్తే స్పాంటేనియస్ ఎమిషన్. స్పాంటేనియస్ ఎమిషన్ లో ఏ లైట్ వస్తుందని చెప్పాను? ఆర్డినరీ లైట్. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే మనం ఒక ఫోటాన్ని దగ్గరికి పంపి స్టిమ్యులేట్ చేస్తే అది స్టిమ్యులేటెడ్ ఎమిషన్. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ లో లేజర్ లైట్ వస్తుంది. ఓకే, ఇక్కడ B12, A21, B21 అని 3 కనిపిస్తున్నాయి. అవి ఏంటో తెలుసా? వాటిని ఐన్స్టైన్స్ కోఎఫిషియెంట్స్ అంటారు. నేను రాయకపోతే కనుక నోట్ చేసుకున్నామా? B12, A21, B21 ని ఐన్స్టైన్స్ కోఎఫిషియెంట్స్ అంటారు. అవి ఏం చెప్తున్నాయి అంటే పలానా ప్రాసెస్ జరగడానికి ప్రాబబిలిటీ ఎంత, అంటే స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ కి ప్రాబబిలిటీ ఎంత, స్పాంటేనియస్ కి ఎంత, స్టిమ్యులేటెడ్ కి ఎంత, అవి ఆ కాన్స్టెంట్స్ చెప్తాయి. ఐన్స్టైన్స్ కాన్స్టెంట్స్. ఈ థియరీ డెవలప్ చేసి చెప్పాను కదా, ఐన్స్టైన్. ఓకేనా? సో మీకు బి అనే అక్షరం వచ్చిందంటే స్టిమ్యులేటెడ్ అని గుర్తుపెట్టుకోండి. ఏ అనే అక్షరం వచ్చిందంటే అది స్పాంటేనియస్ అని గుర్తుపెట్టుకోండి. స్పాంటేనియస్ ఒకటే కదా ఉంది, స్పాంటేనియస్ ఎమిషన్. మళ్ళీ స్టిమ్యులేటెడ్ లో 2 ఉన్నాయి, స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్, స్టిమ్యులేటెడ్ ఎమిషన్. అందుకే బీలు వచ్చినాయి. 1 to 2 చూస్తే అది అబ్జార్ప్షన్ ఎమిషన్ తెలిసిపోతుంది కదా. ఇప్పుడు B12 అని ఉంది చూడండి, ఇక్కడ B12 ఇది దేని ఏ ప్రాసెస్ గురించి చెప్పే కాన్స్టెంట్ అని చూడగానే చెప్పేయచ్చు. ఎలాగా? బి అంటే స్టిమ్యులేటెడ్, 1 నుంచి 2కి వెళ్ళిందంటే అబ్జార్ప్షన్ ఎమిషన్. వన్ నుంచి 2 కంటే లోయర్ టు హయ్యర్ కదా, అబ్జార్ప్షన్ ఎమిషన్. అబ్జార్ప్షన్ సార్. సో B12 రిప్రజెంట్స్ స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్. తర్వాత A21 ఉంది. ఏ అంటే ఏం చెప్పాను? స్పాంటేనియస్ అని చెప్పాను కదా. సో 21 అంటే హై నుంచి లోకి కదా, అది ఎమిషన్ కదా. సో A21 రిప్రజెంట్స్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్. A21 రిప్రజెంట్స్ స్పాంటేనియస్ ఎమిషన్. మళ్ళీ B21 వచ్చింది. B21 అంటే దీనికి ఆపోజిట్, B12కి ఆపోజిట్ కదా. గ్రౌండ్ స్టేట్ నుంచి పైకి వెళ్తే B12, ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి కిందకు వస్తే B21. కాకపోతే ఇది స్టిమ్యులేటెడ్ కదా. సో B21 రిప్రజెంట్స్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్. ఓకేనమ్మా? సో ఈ 3 కాన్స్టెంట్స్ దేనికో తెలియాలి. ఓకేనా? నోట్స్ లో లేకపోతే నోట్ చేసుకోండి. మీకు ఐన్స్టైన్ ఏం చేశారంటే థియరీ ద్వారా ఒక విషయం కనుక్కున్నారు. B12 ఈజ్ ఈక్వల్ టు B21 అంటే అది లాజిక్ ప్రకారం కరెక్టే కదా. ఇప్పుడు ఒక యాటము గ్రౌండ్ స్టేట్ నుంచి హయ్యర్ లెవెల్కి వెళ్ళటానికి ఎంత ప్రాబబిలిటీ ఉంటుందో, హయ్యర్ స్టేట్ నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి రావడానికి అంతే ప్రాబబిలిటీ ఉంటుందిగా. కామన్ సెన్స్. స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ ఈజ్ ఈక్వల్ టు స్టిమ్యులేటెడ్ ఎమిషన్. అది మనకి కామన్ సెన్స్. అది ఈ ఈక్వేషన్ ఇంపార్టెంట్ అమ్మా. ఏది? A21 బై B21 ఈజ్ ఈక్వల్ టు, అంటే రేషియో. ఏ రేషియో తెలుసా ఇది? చెప్పండి. A21 అంటే ఏంటమ్మా? స్పాంటేనియస్ ఎమిషన్. B21 అంటే స్టిమ్యులేటెడ్ ఎమిషన్. అంటే 2 ఎమిషన్లే కదా. సో పై నుంచి యాటమ్ కిందకు వచ్చే ప్రాసెస్లు 2. 8πh, 8π కాన్స్టెంట్, హెచ్ కాన్స్టెంట్, ప్లాంక్స్ కాన్స్టెంట్. మ్యూ అంటే ఫ్రీక్వెన్సీ కదా, μ³ బై C³. ఓకేనా? మీకు దీన్ని బట్టి ఒక ఇంపార్టెంట్ విషయం తెలియాలి. ఏంటంటే ఇప్పుడు హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర అంటే మ్యూ ఎక్కువ ఉన్నప్పుడు స్పాంటేనియస్ ఎమిషన్ ఎక్కువ జరుగుతుందమ్మా. ఆ ఈక్వేషన్ చెప్పేది అదే కదా. A21 బై B21 ఈజ్ ప్రపోర్షనల్ టు μ³ కదా. అంటే అర్థం ఏంటి? ఫ్రీక్వెన్సీ కనుక ఎక్కువ ఉంటే A21 బై B21 వాల్యూ ఎక్కువ ఉంటుందనే కదా అర్థం. A21 బై B21 ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? A21 వాల్యూ ఎక్కువ ఉంటేనే కదా. A21 అంటే ఏంటి యాక్చువల్గా? స్టిమ్యులేటెడ్ A21 అంటే స్పాంటేనియస్ ఎమిషన్. అంటే హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర స్పాంటేనియస్ గానే ఆటమ్ కిందకు వస్తుంది. ఫ్రీక్వెన్సీ తక్కువ ఉన్నప్పుడు ఏది జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది? స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అదొక కీ పాయింట్ అమ్మా. పాపులేషన్ ఇన్వర్షన్ మళ్ళీ చెప్పట్లేదు, ఆల్రెడీ చెప్పిందే. లోయర్ లెవెల్లో కంటే హయ్యర్ లెవెల్లో ఎక్కువ ఆటమ్స్ ఉండే విచిత్రమైన పరిస్థితిని పాపులేషన్ ఇన్వర్షన్ అంటాం. అది మెటాస్టేబుల్ స్టేట్ వల్లనే సాధ్యం అవుతుంది. మెటాస్టేబుల్ స్టేట్ యొక్క లైఫ్ స్పాన్ ఎంతో బ్రాకెట్లో రాశాను. ఓకేనా? పంపింగ్ అంటే చెప్పానుగా, ఆటమ్స్ ని లోయర్ నుంచి హయ్యర్ లెవెల్ కి పుష్ చేయడాన్ని పంపింగ్ అంటాం. రూబీ లేజర్కి వద్దాం. రూబీ లేజర్ అంటే ఏమని చెప్పాను నేను? అల్యూమినియం ఆక్సైడ్ ప్లస్ క్రోమియం ఆక్సైడ్. క్రోమియం ఇంప్యూరిటీ కింద లెక్క ఇక్కడ మనకి. ఇంప్యూరిటీ అంటే
ఇప్పుడు అల్యూమినియం అనేది తక్కువ లోడింగ్ చేస్తారు. ఏమా తక్కువగా ఉంటుంది సార్ ఇంప్యూరిటీ. వెరీ గుడ్. ఇంప్యూరిటీ అంటే తక్కువగా ఉండేదాన్ని అంటాం, అంటే ఫారెన్ బాడీ లాంటిది. సో 0.5% ఉంటుంది. ఇక్కడ ప్రతి లేజర్లోనూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాక్టివ్ మీడియం ఏంటి అది తెలియాలి. మీకు ఇక్కడ రెండు ఉన్నాయి, అల్యూమినియం ఆక్సైడ్ ఉంది, క్రోమియం ఉంది. ఇందులో నిజంగా హీరో ఎవరు? హీరో అంటే నా ఉద్దేశం ఏ ఆటం నుంచి లేజర్ లైట్ వస్తుంది? క్రోమియం నుంచి వస్తుంది. అంటే మనం ఏదైతే స్వల్ప మొత్తంలో యాడ్ చేశాను చూసారా 0.5%, అదే ఇంపార్టెంట్. ఆ 0.5% ఉండే క్రోమియం ఆటమ్స్ నుంచే లేజర్ వస్తుంది. ఇది ఎలా అర్థం చేసుకోవచ్చో తెలుసా? మీరు పెద్ద రెసిపీ వండారు, ఇంత పెద్ద దాకా రెసిపీ వండారు, ఇంత పెద్ద బౌల్లో, ఓకేనా? కొంచెం సాల్ట్ వేయడం మర్చిపోయారు, మొత్తం కూర అంతా వేస్టే కదా. సో మనం క్వాంటిటీ చూడకూడదు. ఒక ఐటమ్ క్వాంటిటీ తక్కువ ఉన్నా అది ఇట్ డిసైడ్స్ ది ఎంటైర్ థింగ్స్, అంతే కదా. సో అలాగే ఇక్కడ స్వల్ప మొత్తంలో ఉండే క్రోమియమే యాక్టివ్ మెటీరియల్. యాక్టివ్ అని ఎందుకన్నాం? దాని నుంచే లేజర్ లైట్ వస్తుంది, ఓకేనా. సో ఇది సాలిడ్ స్టేట్ లేజర్ అని ఆల్రెడీ చెప్పాను కదమ్మా. రూబీ అంటే సాలిడ్, పైగా ఇది ఏ లేజర్? 3 లెవెల్ లేజర్. ఇందులోంచి వచ్చే కలర్ ఏంటి? రెడ్ కలరు, వేవ్ లెంగ్త్ ఇది. ఇవన్నీ గుర్తుండాల్సిన అవసరం లేదు. ఇందులో పంపింగ్ ఏంటంటే, పంపింగ్ అంటే మీకు ఇందాక డయాగ్రామ్ చూపించాను కదా, మీరు గమనించారు. ఆ పీపీటీ కూడా నేను షేర్ చేస్తానండి గ్రూప్ లో. మీకు రూబీ రాడ్ పింక్ కలర్ లో కనిపించింది కదమ్మా, దాని చుట్టూ ఏముంది? జినాన్ ల్యాంప్ ఉంది. ల్యాంప్ ఎందుకో తెలుసా? ఇప్పుడు మనం ఆటమ్స్ పర్మనెంట్ అడ్రస్ ఏంటి? ఎక్కడ ఉంటాయి ఆటమ్స్? గ్రౌండ్ స్టేట్ లో ఉంటాయి కదా. వెళ్ళమ్మా వెళ్ళంటే వెళ్తాయా? వెళ్ళవు కదా. మనం వాటికి ఎనర్జీ ఇవ్వాలి. అదేంటది? స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్. మనం ఎనర్జీ ఇస్తేనే ఆటమ్స్ ఎగ్జైట్ అవుతాయి, లేకపోతే అవ్వవు. సో మనం ఎనర్జీని ఏ ఫామ్ లో ఇస్తాం? ఇందులో రూబీ లేజర్ లో లైట్ ఫామ్ లో ఇస్తాం. వినిపిస్తుందమ్మా నా మాట? స్ట్రక్ అవుతుంది సార్. కట్ అవుతుంది సార్. ఇప్పుడు చూడండి ఒకసారి, అంటే ఇందాక బ్రేక్ వచ్చింది నెట్, ఇప్పుడు వినిపిస్తుందా లేదా? ఇప్పుడు ఓకే సార్. ఓకే ఓకే, జస్ట్ స్లైట్ ఏదో బ్రేక్ వచ్చినట్టు నాకు చూపించింది. ఓకే చూడండి. సో ఏం చెప్తున్నాను, ఇది మర్చిపోయాను కదా. జినాన్ ల్యాంప్ నుంచి వచ్చే లైట్ ఉంటుంది చూసారమ్మా, ఆ లైట్ ని తీసుకొని, ఆ ఎనర్జీని తీసుకొని క్రోమియం ఆటమ్స్ హయ్యర్ లెవెల్కి వెళ్తాయి. అందుకే ఇక్కడ పంపింగ్ మెకానిజం ఏంటి? ఆప్టికల్ పంపింగ్. ఆప్టికల్ అంటే లైట్ ద్వారా ఆటమ్స్ పైకి వెళ్తున్నాయి కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఆప్టికల్ పంపింగ్. ఓకే, ఇక్కడ విషయం అంతా ఎక్కడ ఉంది? క్రోమియంలోనే ఉంది, అల్యూమినియంలో ఏమీ లేదు, ఓకేనా. తర్వాత హీలియం నియాన్ లేజర్ చూడండి, ఇది ఫస్ట్ గ్యాస్ లేజర్ అని చెప్పాను కదా. తర్వాత స్ట్రక్ అవుతుంది సార్. స్పీడ్ ఏమన్నా నేను సిగ్నల్ చెక్ చేశాను నాన్న. సిగ్నల్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది, 25 MBPS చూపిస్తుంది. అసలు అందరికి కనెక్ట్ అవ్వట్లేదంటే స్టాప్ చేద్దాం, లేకపోతే కంటిన్యూ అవుదాం. చెప్పండి. ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎంతమంది అమ్మ చేతులు ఎత్తండి ఒకసారి. ఇప్పుడు నా మాట వినిపించని వాళ్ళు. వెంకటేష్, ప్రియాంక, ఇంకెవరమ్మా?
వంశీ నీకు వినిపిస్తుందమ్మా? సార్ ఇప్పుడైతే వినిపిస్తుంది సార్. ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే. అయితే నేను ఒక 1 మినిట్ కంటిన్యూ చేస్తాను. ఏమైనా సెట్ అవుద్దేమో చూద్దాం. అప్పటికి అవ్వకపోతే నన్ను ఆపండి. ఎందుకంటే ఆపాలి మీరు. ఆపకపోతే ఇదే రికార్డింగ్ ఇలాగే అవుతుంది డిస్కంటిన్యూస్ గా. మీకు అది రికార్డింగ్ లో కూడా కష్టం అయిపోద్ది. ఓకేనా? సో ఒక 1 మినిట్ కంటిన్యూ చేస్తాను. చూడండి సెట్ అవుద్దేమో. లేకపోతే ఆ చిన్న పార్ట్ వరకు మళ్ళీ నేను రిపీట్ చేస్తానులేండి. ఓకే. సో హీలియం నియాన్ లేజర్ అనేది గ్యాస్ లేజరు. ఓకే. గ్యాస్ లేజరు. ఇక్కడ హీలియం నియాన్ గ్యాసెస్ ని 10:1 రేషియోలో తీసుకుంటారని చెప్పాను కదా. ఇక్కడ మరి యాక్టివ్ మీడియం ఏంటి అంటే ఇక్కడ కూడా అంతే. మైనారిటీ ఎవరు? తక్కువగా ఉన్నది ఎవరు? నియాన్ కదా. సో నియాన్ నుంచి ఆ లేజర్ లైట్ వస్తుంది. సో నియాన్ ఇస్ ది యాక్టివ్ మీడియం. ఓకే. సో 2 లేజర్స్ లోను యాక్టివ్ మీడియం ఏంటి అన్నది గుర్తుపెట్టుకోండి. రూబీ లేజర్ లో యాక్టివ్ మీడియం ఏంటి? క్రోమియం అయాన్స్ Cr+3. హీలియం నియాన్ లేజర్ లో యాక్టివ్ మీడియం ఏంటంటే నియాన్. ఓకేనా? గుర్తుంటుంది కదా అది. హీలియం నియాన్ లేజర్ ఎన్ని లెవెల్ లేజర్ అంటే 3 లెవెల్ కాదు, 4 లెవెల్ లేజర్. అది ఎలా తెలుస్తుందంటే అది ఇక్కడ డిస్కషన్ అనవసరం అని నేను పెట్టలేదమ్మా. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు. ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ ఉంటాయి నన్ను. ఆ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ లో లోయర్ నుంచి హయ్యర్కి వెళ్ళి, హయ్యర్ నుంచి మెటాస్టేబుల్ స్టేట్కి వచ్చి, మెటాస్టేబుల్ స్టేట్ నుంచి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరగడం వల్ల లేజర్ వస్తుంది. సో ఎన్ని లెవెల్స్ ఇన్వాల్వ్ అయినాయి అనే దాన్ని బట్టి అది 3 లెవెలా 4 లెవెలా చెప్తాం. ఓకేనా? సో హీలియం నియాన్ లేజర్ 4 లెవెల్ లేజర్. ఓకే. లేజర్ మీద ఒక క్లాస్ ఉంది నాది. అది ఊరిని వీడియో లెక్చర్ పెడతాను. అందులో డీటెయిల్స్ ఉంటాయి. మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అందులో ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి అన్ని డీటెయిల్ గా చెప్పాను నేను క్లాస్ లో. అది ఒకసారి చూడండి. ఓకే. ఇంట్రెస్ట్ ఉంటే. లేకపోతే కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది సరిపోద్ది. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఏంటి సిగ్నల్ ఎలా ఉంది? బానే ఉంది సార్. ఓకే సార్. సరే. ఓకే. సరే. సో లేజర్ కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్స్ కి వస్తే మొన్నే అనుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ క్లాస్ ఇంత చక్కగా చెప్పుకోగలుగుతున్నాం అంటే కారణం ఫైబర్ ఆప్టిక్స్ పుణ్యమే. ఫైబర్ ఆప్టిక్స్ లో ఏమవుద్దంటే ఇక్కడ స్ట్రక్చర్ వేసాను చూడండి అమ్మా. మీకు లోపల ఒక చిన్న కోర్ అని ఒక వైర్ లాంటిది ఉంటుంది. కోర్ అంటే కోర్ అని ఎందుకు పేరు పెట్టారు దానికి? ఎప్పుడు కూడా సెంటర్ లో ఉండేదాన్ని మనం కోర్ అంటాం కదా. కోర్ యాక్చువల్ గా మనకి సిగ్నల్ అందులోంచే వెళ్తుంది, కోర్ లోంచి వెళ్తుంది. కోర్ చుట్టూ ఒక లేయర్, ఇంకో లేయర్ ఉంటుంది. దాన్ని క్లాడింగ్ అంటాం. అంటే ఆప్టికల్ ఫైబర్, ఆ కేబుల్ మనం ఇంట్లో ఉన్న ఫైబర్ తీసి చూసినా తెలుస్తుంది నెమ్మదిగా. ఓకేనా? ఆప్టికల్ ఫైబర్ లో ఉండే స్ట్రక్చర్ చెప్తున్నా. మధ్యలో ఉండేది ఏంటి? కోరు. దేని గుండా అయితే సిగ్నల్ పాస్ అవుతుందో అది కోరు. దాని చుట్టూ ఉన్న లేయర్ ఏంటి? క్లాడింగ్. ఓకేనా? మీకు ఆప్టికల్ ఫైబర్ ప్రిన్సిపల్ ఏంటో తెలుసు కదా. ఇక్కడ హైలైట్ చేసి రాశాను. TIR, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే కాదు. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నప్పుడు జరుగుతుంది. డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళినప్పుడు. వెరీ గుడ్, కరెక్ట్ అమ్మా. లైట్ అనేది ఆప్టికల్లీ డెన్సర్ మీడియం నుంచి ఆప్టికల్లీ రేరర్ మీడియంకి వెళ్తున్నప్పుడు TIR షూర్ గా జరుగుద్దని చెప్పలేం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉండాలి. అలా ఉన్నప్పుడు మీకు జరుగుతుంది. మీకు లేజర్ సంబంధించి కొన్ని వీడియోస్ ఉన్నాయి నా దగ్గర, అవి పెడతాను చూడండి. అవి చూస్తే మన కళ్ళకు కట్టినట్టు TIR కనిపిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు లాజిక్ ఏంటో చెప్పండి. ఇప్పుడు సిగ్నల్ అంటే నేను మాట్లాడే ఈ మాట కానీ లేకపోతే ఇంటర్నెట్ కానీ సిగ్నల్స్ కానీ ఎందులోంచి వెళ్తాయి అని చెప్పాను నేను? ఈ కోర్ లోంచి వెళ్తాయి అని చెప్తున్నాను కదా. నేను గీస్తున్నాను చూడండి. కోర్ లోపల ఇదేంటి? సింపుల్ గా లైటే కదా. సిగ్నల్ అంటే ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే లైటే కదా. ఈ లైట్ కోర్ లోపల నుంచి వెళ్తుంది, బానే ఉంది. కోర్ ఎడ్జ్ దగ్గర ఏముంది? పైన క్లాడింగ్ ఉంది కదా. అంటే మీడియం మారుతుందా లేదా? నేను కొంచెం పెద్దగా వేసి చూపిస్తాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది బాగా. ఇప్పుడు ఈ సెంటర్ లో ఉన్నది ఏంటమ్మా? కోర్. ఇది కోర్. దీని చుట్టూ ఏముంది? క్లాడింగ్ ఉంది. దిస్ ఇస్ కాల్డ్ క్లాడింగ్. ఇప్పుడు ఏదన్నా ఒక సిగ్నల్ ఇలా లోపలికి వచ్చింది. ఓకేనా? ఈ సిగ్నల్ ఇలా పడింది.
ఇది. ఇప్పుడు లైట్ కోర్ నుంచి కోర్లో ట్రావెల్ చేసుకుంటూ ఎక్కడికి వస్తుంది, క్లాడింగ్ లోకి వస్తుంది, అంతే కదా. బౌండరీ దగ్గర ఏం జరుగుద్ది చెప్పండి, మీడియం మారింది కదా. మీడియం మారినప్పుడు ఏమవుద్ది తెలుసుగా మీకు. రిఫ్రాక్షన్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. రిఫ్లెక్షన్ రెండు జరుగుతాయి కదమ్మా. కొంత లైట్ ఏమో రిఫ్లెక్ట్ అవుద్ది, అంటే ఈ సిగ్నల్ ఉంది కదా ఇది ఇలా వెనక్కి వచ్చేస్తుంది మళ్ళీ. కొంత లైట్ ఖచ్చితంగా రిఫ్రాక్ట్ అవుద్ది, ఇది రిఫ్రాక్టెడ్ లైట్. ఇది ఇక్కడ రిఫ్రాక్షన్ అనేది మనకి ఏమైనా ఉపయోగం ఉందా రిఫ్రాక్షన్ వల్ల చెప్పండి, అన్వాంటెడ్ కదా అది. ఇప్పుడు లైట్ అనేది ఎందులో ట్రావెల్ చేయాలమ్మా, కోర్లో ట్రావెల్ చేయాలి, ఆ మధ్యలో ఉన్న ఛానల్లో వెళ్ళాలి, బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళిందంటే అది లాస్ కిందే కదా లెక్క. సో మనం ఇప్పుడు ఏం చేయగలగాలి, లైట్ రిఫ్రాక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే రిఫ్రాక్ట్ అంటే బయటికి వెళ్తుంది కదా, రిఫ్రాక్షన్ జరగకుండా మొత్తం లైట్ ఏమవ్వాలి, రిఫ్లెక్ట్ అవ్వాలి. అదే కదా ప్రిన్సిపల్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఆ మూడు పదాల్లో అర్థం వచ్చేస్తుంది కదా. టోటల్ అంటే మొత్తం లైట్ ఇంటర్నల్ గా అంటే లోపలే ఉండి రిఫ్లెక్ట్ అయిపోవాలి. అది ఎప్పుడు జరుగుతుందో చెప్పాను కదా, వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. ఓకేనా. ఇప్పుడు నేనేం చేశానంటే కోర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.3 అనుకోండి, క్లాడింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5. ఈ సందర్భంలో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుద్దా, ఇలా ఉంటే నేను ఒక ఆప్టికల్ ఫైబర్ని ఇలా తయారు చేశానండి, అది ఆప్టికల్ ఫైబర్ లా పనిచేస్తుందా చెప్పండి. లేదు సార్, నో సార్. ఎందుకు పనిచేయదంటే ఇలా కనుక ఇప్పుడు కోర్ వెరీ గుడ్ కరెక్ట్ అన్న, కోర్ తక్కువ ఉంది క్లాడింగ్ ఎక్కువ ఉంది, అంటే లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నట్టు, రేరర్ నుంచి డెన్సర్కి వెళ్తున్నట్టు కదా లెక్క. అప్పుడు రాదు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకేనా. సో దీనికి ఎలా ఉండాలి, రివర్స్ లో ఉండాలి. అంటే కోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎప్పుడు ఎక్కువ ఉండాలి, క్లాడింగ్ తక్కువ ఉండాలి. ఓకేనా. సో అలా ఉన్నప్పుడు లైట్ అనేది డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తున్నట్టు కదా, అప్పుడు మనకి ఏం జరుగుద్ది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కనుక క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనకి లైట్ రిఫ్రాక్ట్ అవ్వదు, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి ఆ ఛానల్లోనే ఫ్లో అవుతుంది తప్ప బయటికి వెళ్ళదు. అదే ఆప్టికల్ ఫైబర్. దానివల్ల ఎంత ఉపయోగం అంటే మీకు చెప్పాను కదా లాస్ట్ క్లాస్ లో, బ్యాండ్ విడ్త్ ఇంటర్నెట్ కనెక్షన్ బ్యాండ్ విడ్త్ విపరీతంగా పెరిగింది ఆప్టికల్ ఫైబర్స్ రాగానే. ఓకేనా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు నెట్ అంటే ఇంకా ఆప్టికల్ ఫైబరే, ఇంక వేరేది లేదు. ఫైబర్ అని ఇదివరకు వాడేవాళ్ళం, ఫైబర్ నెట్ ఆర్డినరీ నెట్ అని వాడేవాళ్ళం, ఇప్పుడు అలా లేదు, అంత మొత్తం ఫైబర్ నెట్. ఓకే. సో ఇది ప్రిన్సిపల్ ఇందులో. అంటే ఆప్టికల్ ఫైబర్ లో ప్రిన్సిపల్ ఏంటని అడగానే మీరు ఏం చెప్పాలి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పాలి. ఇది ఇంపార్టెంట్ అమ్మా, కోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎప్పుడు కూడా క్లాడింగ్ కంటే ఎక్కువ ఉండాలి. మ్యూ కోర్ ఈజ్ గ్రేటర్ దెన్ మ్యూ క్లాడింగ్. తర్వాత మనం ఆప్టికల్ ఫైబర్స్ ని రెండు రకాలుగా క్లాసిఫై చేయొచ్చు అమ్మా. ఒకటి, ఇప్పుడు ఇందులో కోర్ లో సిగ్నల్ వెళ్తుంది కదమ్మా, ఆ వెళ్ళే సిగ్నల్ ఎన్ని మోడ్స్ లో ఉంది. సింగిల్ మోడ్ అయితే సింగిల్ మోడ్ ఆప్టికల్ ఫైబర్ అంటారు. ఒక మోడ్ కాదు మల్టిపుల్ మోడ్స్ వెళ్తున్నాయి, అంటే ఒక సిగ్నల్ కాదు 2-3 సిగ్నల్స్, అంటే ఎక్కువ సిగ్నల్స్ వెళ్తాయి ఒకేసారి సైమిల్టేనియస్ గా, మల్టిపుల్ అన్నాం కదా. అలా ఉంటే కనుక దాన్ని ఎంఎంఎఫ్ అంటారు, మల్టిపుల్ మోడ్ ఫైబర్ అంటారు. ఇప్పుడు సింగిల్ మోడ్ ఫైబర్ అంటే ఏంటి, ఒకే సిగ్నల్ వెళ్తుంది, సో అప్పుడు కోర్ చిన్నగా ఉంటది కదా. ఒక సింగిల్ సిగ్నల్ వెళ్ళేటప్పుడు కోర్ యొక్క డయామీటర్ పెద్దగా ఉండక్కర్లా, చిన్నగా ఉంటే చాలు. అందుకే రాసాను చూడండి ఇక్కడ, కోర్ డయామీటర్ ఎంత, 5 మైక్రోమీటర్స్, అంటే తక్కువ. అదే మల్టిపుల్ మోడ్ ఫైబర్ లో కోర్ చూడండి పెద్దగా వేసాను నేను. ఎందుకు పెద్దగా వేసానంటే మల్టిపుల్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ మోడ్స్ వెళ్తాయి కాబట్టి, పాస్ అవుతాయి కాబట్టి ఆ కోర్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి. ఎంత, 40 మైక్రోమీటర్స్ ఉండాలి. ఇప్పటికీ మీరు గమనించండి, మైక్రోమీటర్స్ అంటే చాలా తక్కువ, అసలు మిల్లీమీటర్ అంటేనే తక్కువ కదమ్మా. అలాంటిది మైక్రోమీటర్ అంటే 10⁻⁻6 మీటర్లో 1,00,000 వంతు, అంత పల్చగా ఉంటాయి ఆప్టికల్ ఫైబర్స్. అందుకే మీరు చూడండి, ఇంటర్నెట్ నెట్ కనెక్షన్ ఏదైనా ఫైబర్ వైర్ కట్ అయినప్పుడు వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొస్తారు. అది అంటే మామూలు వైర్స్ ని జాయిన్ చేసే పద్ధతి ఒకటిను, ఆప్టికల్ ఫైబర్స్ ని సోల్డరింగ్ చేయడం అది చాలా చాలా కష్టం, చాలా పల్చగా ఉంటాయి, హెయిర్ థిన్ గా ఉంటాయి అవి ఫైబర్స్. ఓకేనా. సో వాటిని జాయిన్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అది. సో నెంబర్ ఆఫ్ మోడ్స్ ని బట్టి ఫైబర్స్ రెండు రకాలు, సింగిల్ మోడ్, మల్టిపుల్ మోడ్. తేడా ఏంటంటే కోర్ యొక్క డయామీటర్ పెద్దగా ఉంటుంది మల్టిపుల్ మోడ్స్ లో.
తర్వాత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని బట్టి 2 రకాలమ్మా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంటుందని చెప్పాను, కోర్కి ఏమో ఎక్కువ ఉంటుంది, క్లాడింగ్ కి తక్కువ ఉంటుంది అనుకున్నాం కదా. ఓకే చూడండి, మరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని బట్టి ఆప్టికల్ ఫైబర్స్ 2 రకాలమ్మా. స్టెప్ ఇండెక్స్, గ్రేడెడ్ ఇండెక్స్. జాగ్రత్తగా వింటే అర్థమైపోద్ది. స్టెప్ ఇండెక్స్ అంటే ఏం లేదు, కోరు క్లాడింగ్ 2 అతుకుపోయి ఉంటాయి కదా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంటుందంటే, కోరు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒక వాల్యూ ఉంటుంది, క్లాడింగ్ ది సడన్ గా మారిపోద్ది, స్టెప్ లాగా మారుద్ది అనమాట. అందుకే దాన్ని స్టెప్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్ అంటారు. గ్రేడెడ్ ఇండెక్స్ అంటే ఏంటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కోర్ నుంచి క్లాడింగ్కి వెళ్ళేటప్పుడు మారుతుంది కదా. ఎలా మారుతుందంటే స్టెప్ మారినట్టు కాదు, ఏదో ఇలా ఇక్కడ డయాగ్రామ్ ముందు చూసారా, ఇలా మారుతుంది. గ్రేడెడ్ అంటే కర్వ్డ్ గా మారుతుంది, అంటే గ్రాడ్యువల్ గా పెరుగుతుంది లేకపోతే గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. స్టెప్ అంటే అలా కాదు, డిజిటల్ లా ఉంటుంది, ఆన్ అండ్ ఆఫ్ 1010 లాగా. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది కోర్ నుంచి క్లాడింగ్కి వెళ్తున్నప్పుడు ఎలా మారుతుందన్న దాన్ని బట్టి మనకి ఆప్టికల్ ఫైబర్స్ 2 రకాలు. స్టెప్ లాగా మారితే, అంటే ఇలా 1.3 ఉంది, నెక్స్ట్ ఏమంటే 1.5, అలా స్టెప్ లాగా మారితే స్టెప్ ఇండెక్స్. అలా కాకుండా స్మూత్ గా మారితే దాన్ని గ్రేడెడ్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్ అంటారు. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, స్టెప్ ఇండెక్స్ ఫైబర్స్ లో ఈ లోపల ఉన్న రేస్ ఉన్నాయి కదమ్మా, అంటే రేస్ ఎలా ప్రాపగేట్ చేస్తాయో చూడండి ఒకసారి. నేను ఓన్లీ కోరే గీస్తాను, క్లాడింగ్ అక్కర్లేదుగా మనకి, కోర్లోనే కదా సిగ్నల్ ట్రావెల్ చేసేది. సో స్టెప్ ఇండెక్స్ ఫైబర్ లో ఈ లోపల ఉన్న సిగ్నల్ ఎలా ట్రావెల్ చేస్తుంది అంటే ఇలా ట్రావెల్ చేస్తాం. ఓకేనా. ఇలా ట్రావెల్ చేసినప్పుడు ఈ రేస్ ని ఒక పేరుతో పిలుస్తారు. ఏంటి ఆ పేరంటే మెరిడోనల్ రేస్ అంటారు. మెరిడోనల్ రేస్ అనేవి ఎలాంటి రేస్ అంటే, కేర్ఫుల్ వినండి, వీటి మీద చాలా క్వశ్చన్ వచ్చింది. మెరిడోనల్ రేస్ అని వేటిని అంటారంటే, ఏ రేస్ అయితే యాక్సెస్ ని కట్ చేస్తూ వెళ్తాయో వాటిని మెరిడోనల్ రేస్ అంటారు. ఎలాగ, ఎందుకని అన్నాను ఆ మాట నేను, చూడండి ఈ రే ఉంది, ఇలా సెంటర్ లోంచి వెళ్తుంది కదా, మధ్యలో ఏముంటుంది, యాక్సెస్ ఉంటుంది కదా. సో మెరిడోనల్ రేస్ ఆల్వేస్ పాస్ త్రూ ది యాక్సెస్. అవి ఇలా ఉంటాయి చూడటానికి. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ మెరిడోనల్ రేస్. అలా కాకుండా రెండోది చూడండి, గ్రేడెడ్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్ అన్నాను కదా. ఆ గ్రేడెడ్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్స్ లో మీకు లైట్ రేస్ సిగ్నల్ ఏ షేప్ లో ట్రావెల్ చేస్తుందంటే కర్వ్డ్ గా ట్రావెల్ చేస్తుంది. ఎందుకంటే సింపుల్, నీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ స్టెప్ గా మారింది అనుకోండి, స్ట్రైట్ లైన్స్ లో ట్రావెల్ చేస్తుంది సిగ్నల్. అదే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గ్రేడెడ్ గా అంటే కర్వ్డ్ గా మారింది అనుకోండి, స్మూత్ గా, లైట్ రేస్ కూడా అలాగే బెండ్ అవుతాయి, కర్వ్డ్ గా బెండ్ అవుతుంటాయి. ఓకేనా. అప్పుడు ఏమవుతాయి అంటే విచిత్రంగా లైట్ రేస్ చూడండి ఎలా ట్రావెల్ చేస్తాయి అంటే, ఇది ఫైబర్ అనుకుంటే, కోర్ అనుకుంటే, లైట్ రేస్ ఇలా ట్రావెల్ చేస్తాయి కర్వ్డ్ గా. వీటిని స్క్యూ రేస్ అంటారు, స్క్యూ. ఓకేనా. స్క్యూ రేస్ కొన్న స్పెషాలిటీ ఏంటంటే అవి అసలు యాక్సెస్ ని క్రాస్ చేయవు. యాక్సెస్ ని క్రాస్ చేయకుండా యాక్సెస్ చుట్టూ తిరుగుతాయి తప్ప యాక్సెస్ లోంచి వెళ్ళవు. అంటే అది ఎలా అర్థమవుతుందో చెప్పని, ఇలా చూస్తే తెలియదు మీకు. నేను క్రాస్ సెక్షన్ వేస్తాను చూడండి. క్రాస్ సెక్షన్ అంటే ఇది కదా, ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని ఇలా పెట్టి చూస్తున్నారు మీరు. ఆ స్క్యూ రేస్ ఎలా ట్రావెల్ చేస్తాయి తెలుసా, ఇలా ట్రావెల్ చేస్తాయి. ఇలాగా
సో ఇప్పుడు చూడండి ఇవి ఇలా వెళ్తున్నాయి, యాక్సిస్ ఎక్కడ ఉంటుంది, మధ్యలో కదా ఉండేది. సో మీకు ఏమవుతుందంటే ఈ స్క్యూ రేస్ అంటే వీటిని హెలికల్ రేస్ అని కూడా అంటారు, హెలికల్. ఇవి ఎప్పుడు కూడా యాక్సిస్ ని క్రాస్ చేయవు. ఓకే, కానీ దీనికి క్రాస్ సెక్షన్ వేస్తాను చూడండి ఎలా ఉంది. ఇవి ఇలా ఉంటాయి కదా, యాక్సెస్ ఉంటుందిగా మధ్యలో. సో మెరిడోనల్ రేస్ ఆల్వేస్ కట్ ది యాక్సెస్ అండ్ దే పాస్ త్రూ ది యాక్సెస్, వేరాస్ స్క్యూ రేస్ దే డోంట్ పాస్ త్రూ ది యాక్సెస్. అసలు యాక్సెస్ ని టచ్ చేయవు అవి. యాక్సెస్ ని టచ్ చేయకుండా యాక్సెస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటాయి కర్వ్డ్ గా. అవి గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్ లో మోడ్స్ అలా ఉంటాయి, ప్రాపగేషన్ మోడ్స్ అలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవి చాలా సార్లు అడిగిన బిట్స్ అమ్మా. ఇవి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని బట్టి ఎలా ఉంటుందో చూడాలి. తర్వాత యాక్సెప్టెన్స్ యాంగిల్ అని ఒకటి ఉంటుంది, అంటే లైట్ లోపలికి వెళ్ళినప్పుడు ఏ యాంగిల్లో వస్తే అది టోటల్ ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది. ఆ మినిమం యాంగిల్ లేకపోతే టీఐఆర్ జరగదు. నువ్వు డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళినా కూడా జరగద్దు. దానికి ఫార్ములా ఏంటంటే I0 = sin ఇన్వర్స్ ఆఫ్ రూట్ n1² - n2². n1 n2 ఏంటో చెప్పగలరు ఇక్కడ? లెంత్ ఆఫ్ ది కోర్ అండ్ క్లాడింగ్. లెంత్ కాదు నాన్న, రిఫ్రాక్టివ్ ఇండిసెస్. ఓకేనా, n1 ఏమో కోర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, n2 ఏమో క్లాడింగ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో యాక్సెప్టెన్స్ యాంగిల్ కి ఫార్ములా sin ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ n1² - n2². ఇక్కడ ప్రీవియస్ పేపర్ లో ఎక్కువ అడిగిన ప్రశ్న న్యూమరికల్ అపర్చర్, ఒక ఆప్టికల్ ఫైబర్ యొక్క న్యూమరికల్ అపర్చర్ ఎంత అంటే దీనికి ఫార్ములా న్యూమరికల్ అపర్చర్ అంటే ఏం లేదమ్మా, sin I0 ని న్యూమరికల్ అపర్చర్ అంటారు. సో ఈ పైన ఈక్వేషన్ లో I0 వాల్యూ ఉంది కదా, ఇరువైపులా సైన్ తీసుకుంటే sin I0 ఎంత అవుద్ది, రూట్ ఆఫ్ n1² - n2² కదా. సో రూట్ n1² - n2² విచ్ ఇస్ నథింగ్ బట్ sin I0 ఈజ్ నోన్ యాజ్ న్యూమరికల్ అపర్చర్. ఇక్కడ రాశాను న్యూమరికల్ అపర్చర్ ఈజ్ ఈక్వల్ టు sin I. sin I0 ఎంత ఇది కదా. కండిషన్ ఏంటంటే ఇక్కడ ప్రాపగేషన్ కి కండిషన్ sin I ఎప్పుడు కూడా న్యూమరికల్ అపర్చర్ కంటే తక్కువ ఉండాలి. అలా ఉన్నప్పుడే అది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది, లేకపోతే జరగదు. ఓకే, సో అదమ్మా. సో నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. ఒకసారి ఆప్టికల్ ఫైబర్ లేజర్ మొత్తం చూడండి. రేపు మార్నింగ్ డిస్కషన్ పెట్టుకుందాం, దేనికి పాలరైజేషన్ అలాగే లేజర్స్ మీద డిస్కషన్ చేద్దాం. ఓకే, డౌట్స్ ఏమైనా ఉంటే గ్రూప్ లో పెట్టండి నాన్న.